पग सदनी पम पग मरे सा सा प मरे. నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్ గారు ఉన్నారు, ఈ స్టాఫ్ అందరూ ఉన్నారు. మీ అందరి దయ వల్ల మన కంపెనీ చాలా లాభాల్లో ఉన్నది. ఇలాగే ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీన్ని బట్టి మీకు బాగా పనిచేసి బాగా ఇంకా లాభాల్లోకి వెళ్తే మీకు శాలరీస్ పెంచుతాం, తర్వాత ఏమో బోనస్లు ఉంటాయి, చాలా మట్టుకు అన్నీ చేస్తుంటాం. దయచేసి అందరూ బాగా అన్ని పనులు చేస్తూ మన కంపెనీ లాభాల్లో పెడుతుంటే నా కొడుకు ఏం చేస్తున్నాడు, అలా తిరగడం పడుకోవడం, మరి ఇంకే పని లేదు. పునః సాయం చేస్తానంటే అది లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎలాగైనా ఈ ఎగ్జామ్లో ఎలాగైనా ఫారెస్ట్ ఆఫీసర్ అవ్వాలి. ఎలాగైనా దేవుడా ఈ ఎగ్జామ్ నన్ను కరుణించి మంచి ఆఫీసర్ని చేయదండి. ఓం నమ శివాయ. బావా బాగున్నావా? నేను మన ఊరికి వస్తున్నా బావా. ఓకే మరదలా, ఓకే ఓకే వచ్చి వచ్చి ఎంజాయ్ చేద్దాం మరదలా. శ్రీ నిన్ను చూసిన క్షణమే కలలలో వెలుగువే, నీ నవ్వు పూలవాన నా మనసులో జలువే, చూపులో మాయ ఉందే మాటల్లో తీయదనమే, శిరిషా నువ్వే నా ప్రేమలో జీవనమే, శిరిషా నువ్వే నాకు ప్రాణం, నిన్ను చూసి మరిచిపోతా లోకం, ఇష్టం మాటల కందని భావం, నిన్ను ప్రేమించడం నా ధర్మం. కళ్ళలో గాలి వీచే నా హృదయం ఊగే, నీ పేరే పలికితే సమయం ఆగిపోతే, నిన్ను చుట్టే నా లోకం తిరుగుతుంది, శిరిషా నువ్వే నా కలల సత్యం అవుతుంది, శిరిషా నువ్వే నాకు ప్రాణం, నిన్ను చూసి మరిచిపోతా లోకం, ఇష్టం మాటల కందని భావం, నిన్ను ప్రేమించడం. నువ్వు ఉన్న ఈ 2 days మనం బాగా ఎంజాయ్ చేసాం. నీవు జాగ్రత్తగా నీ ఊరికి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళాక కాల్ చేయి. నేను ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యాక మన ఇద్దరు మ్యాటర్ చెప్దాం. లోన్లో పంపిస్తాను. ఓకే ఓకే, మా అబ్బాయి రాగానే నేను వస్తాను. ఏ తాగేసి వచ్చావా ఏంటి? వచ్చావా బిజినెస్ మ్యాన్ కొడుకు నువ్వు. నన్ను వచ్చుకోతున్నా బిజినెస్ మ్యాన్ కొడుకు రాదు ఏనా అసలు బిజినెస్ చూడటం కానీ చేతికి తాగడం తినడం ఎలాగో జీవితంలో ఏం సాధించాలి.
కనీసం మందు సాధించబోతున్నానా? జీవితంలో ఏం సాధిస్తావా? మనకి ఇన్ని కోట్లు వేస్తుంది, బిల్డింగ్లు ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి. కోట్ల యాక్తి ఆడికలనా హోదా హోదా ఉందా? ఒరే హోదా అంటే ఏంటి, ఆస్తి అంటే రెండు ఒకటే కదా. నువ్వు ఎప్పుడు ఏం చేస్తావంటే ఏం చేస్తావంటే తిరగడం మానేసి నాతో పాటు బిజినెస్ చూసుకోవాలి. చూడవా? ఎందుకు చూడవు? నేను ఫారెస్ట్ ఆఫీసర్ అవ్వాలి. రే ఫారెస్ట్ ఆఫీసర్ ఎందుకు రా? ఎగ్జాంపుల్ గా రాసుకోవడం బిజినెస్ చాలురా. నేను బిజినెస్ చేయనా? ఫారెస్ట్ ఆఫీసర్ స్మగ్లర్ వచ్చిందిరా మార్కులు లో ఉంటే నేను ఈ పాడికి తాగేవాడిని నాన్న. మరి అలాంటప్పుడు ఎన్నోసారి వేసారా ఎగ్జామ్? ఇది 4 సరే. ఇలా తాపుకొని తిరిగితే ఇవేం పాస్ అవుతారా? కష్టపడాలిరా, చదవాలి. నువ్వు ఎవరుకుంటే అవుతావు. అంతేనా? మరి బిజినెస్ చేస్తావా చేయవా? చేస్తానన్నా. నేను చేయనా? బిజినెస్ చేయవా? చేయను. మరి ఏం చేస్తావు? ఫారెస్ట్ ఆఫీసర్. సరే సరే పద పద. Hello? Sir, speaking Mr. Vinod Kumar. Sir, the Abhay Biswas, Indian Forest Service selected IFS. He is an forest officer ga atanu recommend chestunam. So, he is taking charge of the... Yes, sir. He is district topper in these exams. ఆయన శేషాచలం అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్గా ప్రమోషన్ చేస్తున్నాం సార్. మీ అబ్బాయికి చెప్పండి. హీ సర్ట్ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు జాయినింగ్ చేయాలంటే ఈ అడవిలో నేనే స్మగ్లర్. నన్ను మెచ్చి నన్ను కొట్టినవాడు ఎవడూ లేడు. ఎవడా? కొత్త ఆఫీసరా? ఎవడాడి పేరు? విశ్వాస. ఎవడా విశ్వాస? ఈ అడవిలో నేనే కదా డాన్య. ఎంతమంది ఆఫీసర్ని సంపలా వాళ్ళ రక్తమే తాగిన. ఏ అడవి ఆఫీసర్ వచ్చినా, ఏ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా నన్ను కొట్టలేడు, నన్ను దించలేడు. ఒకవేళ నన్ను గాని ఎదిరించాలి అనుకుంటే ఆడికి తప్పదు మరణం. ఆడి మరణ శాసనాన్ని రాస్తాను. ఆఫీస్ లో బాగా ఉప్పడుతుంది. ఫ్యాన్ లేదు ఏంట్రా? నమస్తే ఆఫీస్ గారు. నమస్తే అండి, కూర్చోండి. నమస్తే. నా పేరు గోవింద్. ఓ గోవింద్ గారు, నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. సరే. ఏంటి గోవింద్ గారు, ఏంటి మా ఆఫీస్ పైన ఏం పని పడింది? ఎలా వచ్చారు? ఇక్కడ చిన్న అడవి ఉందని తెలిసింది నాకు. చిన్న అడవి ఏంటి? మనం ఉంటున్నది అడవిలో కానీ. అవును కదా. అవును కదా. అంటే నేను మీతో కలిసి ఉండట్లేదు. నేను ఈ అడవిలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం అడవిలో తిరుక్కొని వస్తాను. అచ్చా అచ్చా, చెప్పండి ఏంటి, ఏం పని పడింది నాతో? జంతువులు, ఏనుగులు, ఎముకలు, శరీరం మొత్తం ఆల్మోస్ట్ అన్ని తింటాం. అంటే అవసరం. అంటే మీరు ఇండైరెక్ట్ గా ఒకటి చెప్తున్నారు, స్మగ్లింగ్ చేస్తాను అంటున్నారు. అవునవును. ఏనుగు దంతాలు, పులి చర్మాలు, గంధపు చెక్కలు అన్ని తీస్తాం. గోవింద్ గారు
చూడడానికి చాలా చిన్న వ్యక్తిలా ఉన్నారు. గోవింద్ గారు, చిన్న వ్యక్తిని మీరు అలా ఆలోచించకండి. గోవింద్ గారు, ఆ సంగతి మీకు ఇంకా తెలియదు. గోవింద్ గారు చెప్పండి. అది ఇంతకు ముందు అయి ఉండొచ్చు మీరు చేస్తున్న పనులు, కానీ నేను వచ్చాను కదండి, ఇంకా ఆ పనులు మరి అవ్వవు. దయచేసి మరేమనుకోకండి గోవింద్ గారు. అలాంటి స్మగ్లింగ్ ఐడియాలు ఉంటే దాన్ని బుర్రలో నుంచి రిమూవ్ చేసి పడేయండి. మీరు ఎంత చెప్పినా మా వినే పరిస్థితుల్లో లేము. అవునా? మామే అవతల పెద్ద పెద్దలకి వెళ్ళలేదు, మీకు నేను అడగంట. అంతే కదా, మీరు నా మాట వినరు అంటారు. వినరు. విన్నారు. వినరు. అయితే చెప్పు. వచ్చ కోత మొదలెడదామా సార్? కొత్త కోత లేదు, అడ్డొస్తే ఎవరినైనా వెనకేస్తాం. నా సంగతి అంతా మీకు తెలియనట్టుగా ఉంటాయి. గోవింద్ గారు, గోవింద్ గారు, ఎంతమందికి చెప్తారు సార్ ఈ డైలాగ్? చెప్పుకోవడం వస్తున్నాం ఇంకా. రే గోవింద్, 10 మంది నువ్వు పోయారు, నాకు 11వ వాడుకు నువ్వు. అంటే నన్ను చంపేస్తాను అంటున్నావా? అడ్డొస్తే ఎవడైనా దానం లేదు. మీకు నవ్వునట్టుగా ఉంది. నా సంగతి ఇంకా మీకు పూర్తిగా తెలియదు. చాలా జాగ్రత్త. అయితే మొదలెడదామా సార్? ఏంటి మొదలెడదాం? పైకి పైకి పైకి. The jungle flows in his veins, untamed, unstoppable, unbroken. అడిగితేతో ఆటలాడుతున్నా అంటే అడిగితేతో ఇంకొకసారి అడవి జోలికి వస్తే నా కొడక సెంటర్ పాయింట్ ఇదేనా? ఇదేనా కొడక? కొడక ఇదేనా? కొడకరే నీలాంటి స్మగ్లర్ని ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు పంపిస్తా. ప్రాణాలతో విడిచిపెట్టా నా కొడక. ఇంకొకసారి నేనుండగా అడవి జోలికి వస్తే కొడక ఉర్ర మాస్ రప్ప పేలిపోద్ది. నీ దిక్కునగా చెప్పు. రాయ్, అడవి నాదే, అడవిలో ఉండేది. నీ సంగతి తెలుస్తా. నన్ను కొట్టే మొగాడు నువ్వు. నీ సంగతి తేల్చుకుంటా నేను ఎక్కడి నుంచి కదలు. అన్ని ఉన్నాడు పెద్ద అన్నయ్య. ఎంత కొట్టాక కూడా నువ్వు మింగేయకుండా ఎక్కడ ఉంటావు? ఇక్కడి నుంచే ఎంత కొట్టాక కూడా నోరు వస్తున్నావంటే నాకు అర్థమైపోయింది. నీ సంగతి తేల్చుకుంటే నేను ఎలా ఎక్కడి నుంచి కదలు. నా సంగతి తెలుస్తావా? సరేరా, నా సంగతి నువ్వు తేలుస్తావా, నీ సంగతి నేను తెలుస్తావా? అడిగి కూర్చోబెట్టు. ఏయ్ కానిస్టేబుల్, ఆ స్టూల్స్ ఎంత కొట్టాక కూడా మింగేయకుండా నోరు వేస్తుందంటే నువ్వు వెండి దెబ్బలు కొట్టు, నిన్ను సర్ది చేయాల. నీ దిక్కున్నట్టు చెప్పు నా కొడక. రే, నా పేరు అంటే తెలుసా? రే, నా పేరు గుర్తెట్టుకో.
ఎంతమంది రాని నా కొడక, ఒక్కనే నా కొడక, రండ్రా. నాన్న ఏంటి ఇలా వచ్చారు? నీ గురించే వచ్చాను రా. వావ్, నా గురించి వచ్చారా? ఏం నాన్న ఎలా? ఏం లేదు, నీతో మాట్లాడుతూనే వచ్చాను. ఏమైందన్న? నేను చేసే పనికి నువ్వు అడ్డుపడుతున్నావాట. మీరు చేసే పని నేను అడ్డుపడడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. తెలిసేది నీకు తెలీదా? తెలీదు. ఏంటి? ఏ పని? నేనేం అడ్డుపడలేదు కదా. ఏనుగు దంతాలు నేను అమ్ముతున్నాను, పులిని చంపేసి చర్మాలు నేనే తీసుకెళ్తాను, నేనే స్మగ్లింగ్ చేస్తుంటాను. అంటే అడవిలో స్మగ్లింగ్ చేసేది మీరా? నేనే కదరా. ఇన్నాళ్ళు బట్టి వ్యాపారం అంటే ఇంకేదో అనుకున్నావా? ఇదే కదరా వ్యాపారం చేసేది. అంటే ఇలా అడ్డతావలో నుంచి సంపాదిస్తా. అడ్డతావ కాకపోతే న్యాయంగా ఎవడిస్తాడరా? సరేరా. అబ్బా, ఏంట్రా తండ్రినే పట్టుకుని అబ్బా అంటాను? న్యాయం వెళ్తే తండ్రి అంటాను, అడ్డతావలో వెళ్తే రా అని అంటాను. అయితే ఇప్పుడు ఏంటంటావు? ఏమీ లేదు అబ్బగారు, జస్ట్ నేను వచ్చే పనికి మీరు అడ్డుపడకండి. అడ్డుపడతాను, అడ్డుపడతాను రా. చెప్పొచ్చేది ఏంటంటే, అడవి తల్లి కోసం నేను ఐఎఫ్ఎస్ ఎంత చెప్పినా వినలేదు. నేను మొండినా కొడుకు, అర్థమైందా? నేను అడవి తల్లిని కాపాడడం కోసం నా ప్రాణాన్ని కూడా లెక్క చేయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత చిటికిడి వేలంత తీసి అవతల పాడేస్తా. నీకు అంతవరకు తెలిసిందిరా నా గురించి. ఈసారి ఇదే లాస్ట్ వార్నింగ్. నేను చేసే పనికి నాకు అడ్డు రాకుండా ఉంటే చాలు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఇంతకు ముందు వచ్చిన ఆఫీసర్లు అందరూ నీలాటోళ్ళు కాదురా. నేను చెప్తే అయ్యా బాబు అనేసి వెళ్ళిపోయారు. నువ్వు అలాగే ఉండాలా. నేను అయ్యా జాడించావా కట్ చేసేస్తావా? కటింగ్ కాదు, మనిషే లేకుండా చేస్తాను. నువ్వు నా కొడుకు కాబట్టి సరిపోయింది. అయితే సరేరా అబ్బా, ఈ రోజు నుంచి నేను నీ కొడుకుని కాదు, నువ్వు నా నాన్నవి కాదు. జస్ట్ ఒక వార్ డిక్లేర్ చేయి, ఆ వార్ని నేను ఫినిష్ చేస్తాను. నువ్వు తట్టుకోలేరా? నేను ఫోన్ చేస్తే వార్ ఏంట్రా? జనాలు పడిపోతే నేను చంపేస్తాను. అచ్చా సరే, ఒక్క ఫోన్ కాల్ చేయమంటావా? చెయ్యి. 1000 మందిని తెచ్చుకో, 2000 మందిని తెచ్చుకో, 3000 మందిని తెచ్చుకో, 5000 మందిని తెచ్చుకో, ఎంత మందిని తెచ్చుకుంటావో తెచ్చుకో. జస్ట్ సరే పడదు. సరే. ఐఎఫ్ఎస్ అంటే ఫారెస్ట్ ఆఫీసర్గా విశ్వాస్ అంటే ఏంటో చూపిస్తాను అబ్బా. ముహూర్తం నువ్వు పెట్టు. ముహూర్తం నువ్వే పెట్టు, టైం నేను ఫిక్స్ చేస్తా. అంటే ఒక చరిత్రలో మిగిలిపోయే వార్ చేద్దాం. తండ్రి కొడుకుల వార్ అంటే ఒక అన్యాయం చేస్తున్న తండ్రిని న్యాయం కోసం నిలబెట్టిన కొడుకు కథ ఏంటో చూస్తారు. సరే. ఏంట్రా నా కొడుకు ఆఫీసర్ అయ్యి వస్తే నాకే అడ్డుపడతారని నాకు అర్థం అవ్వలేదా? ఇదేంటి మన కొడుకే కదా ఆఫీసర్ అవుతున్నాడు, అలా చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ వాడు నాకే వాటి దగ్గర చేస్తాడా? ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాస వచ్చాడు, అటవీ వీరుడు వచ్చాడు, ఒకడికే కొత్త వ్యాంప్రాజంగిల్లో దుకాడు. మృగల రాజు వేషంలో మానవుడు వచ్చాడు, ఫారెస్ట్ ఆఫీసర్ విశ్వాస్ వచ్చాడు. ఏంటి అబ్బా? నీకు ఒక ట్విస్ట్ అమ్మా. ఫోన్ వస్తుంది కాసేపట్లో, అప్పుడే నా రేంజ్ ఏంటో నేనేంటో తెలుస్తుంది నీకు. అబ్బా చెమట్లో పడుతున్నాయి అబ్బా. హలో, ఇదిగో మా అబ్బకి ఇస్తాను ఫోన్, మాట్లాడండి. ఎవరు నాన్నగారు? మాట్లాడు. హలో, వాట్ సార్ 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 ప్లీజ్ సార్ సార్ నేనేం చేయలేదు సార్. సార్ నా ఉద్యోగం. నేనేంటో తెలుసు కదా. నవ్వుతున్నావేట్రా? ఫోన్ ఒక్కసారి మాట్లాడు. ఇందులో ఏముంది? ఏముందో చూ. హలో, ఏంటి? ట్రాన్స్ఫర్ చేయమంటే ప్రమోషన్ ఇస్తావా నువ్వు? నిన్ను అబ్బగాడు
ఏంట్రా వాడికి ఎంత కమిషన్ కట్టావురా నువ్వు? అమ్మని తీయని చెప్పు. దెబ్బ కొడితే ఉంటాదిరా దెబ్బ. ఆ, సరే కానీ ఉద్యోగం ఏంటి ఇంకా హై వేయలేవా? హై వెళ్ళాను అంటే డేంజర్ ఎవరికి? అయితే నీకే కదా. వారు తప్పదంటావు. తప్పదు. అందుకే నాకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు నా అబ్బావు కాదు కదా? కాదు. కాదు కదా. ఎన్నాళ్ళు ఒక డూప్లికేట్ అప్పుడే కదరా. కాదు. కాదంటే ఏంటి? కాదు. నిజమా? ఒరిజినల్ గా చెప్పు. మా నాన్న ఏం చేసావు? నేనే కదరా మీ నాన్నని. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. ఆ. నువ్వు మా నాన్న కావు. మా నాన్న ఏం చేసావు చెప్పు. మీ నాన్నని ఉమ్. నేను ఉమ్. చెప్తే నువ్వు భయపడిపోతావురా. హా. భయపడటం కాదు కానీ చెప్పేది నోటి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీ అబ్బాయి ఏమని నేను చెప్తానురా. చెప్తావా? నిజం తెలిసిన తర్వాత ఇక్కడ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. ఓకే ఆ? సరే. ఆ. నా తండ్రి ఎవరు? నా తండ్రి కథ ఏంటో చెప్పు. నీ పనులకు నేను అంటున్నాను. ఓకే సరేనా? చెప్పు. ఫ్లాష్ బ్యాక్. లాంటిది దీన్ని మనం కాపాడుకోవాలి. ఏదేమైనా సరే ఎంత పోరాటమైనా చేసి మన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఈ యొక్క అడవిని మనం కాపాడుకోవాలి. ముద్దగా పెరిగిన బంగారం నీ చూపే చాలు చలిగాలి లాగుంది. కొత్త జడలో జిలేబీ వాసన చీర కట్టే చక్కని కవిత్వం వీధిలో నడుస్తే గాలి నిలిచింది. నిన్ను చూశాక గుండె జిలుగింది. నా పెన్విటి ఒక్కసారి నన్ను చూడు పెన్విటి. బజార్లో బంగారు గాజులు కొన్నావు. అంతా సంతోషంగా ఉండే సమయానికి ఒక రాక్షసుడి కన్ను ఈ అడవి మీద పడింది. పుళ్ళకు అడ్డుపడుతున్నారని విశ్వనాథ్ గారి వాళ్ళ ఆవిడిని ఆ రాక్షసులు చంపేశారు. ఆ చంపేసిన తర్వాత అడవిలోకి వెళ్ళి అన్నీ దోచుకుని ఆ తర్వాత విశ్వనాథ్ గారిని కూడా చంపేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది అవ్వక విశ్వనాథ్ గారిని ఒక అడవిలో పడేశారు. వాళ్ళ పిల్లల్ని ఈ రాక్షసుడు తీసుకెళ్ళిపోయాడు. మాట ఏంటి ఏదైనా మారుతుంది. చెప్పేది ఏంటంటే స్మగ్లింగ్ ఆపేయి. ఆపను. ఆపవా? ఆపను. ఆపవు అస్సలు. ఇంకొకసారి ఆపవా? అసలు నేను ఆపితే కదరా నన్నే కొడతారు. నువ్వు కొడతానరా? ఏం పెద్ద తోప? పైనుంచి దిగొచ్చు మాట ఇచ్చావు కదరా. పైనుంచి దిగొచ్చి పెట్టరా? నువ్వు పెద్ద తోప? పైనుంచి దిగొచ్చిన దేవుడువా? పైనుంచి దిగొచ్చిన దేవతవు నా కొడక? ఆఫ్టర్ లడ్డు తావులో ఉన్న నా కొడుకు నీకే అంత బలుపు ఉంటే నాకెంత బలుపు ఉండాలి? చెప్పారు కదరా వారు గట్టిగా ఉంటుందని. ఉంటే
ముందే చెప్పాను కదా గడ్డు రావద్దని, చెప్పాను కదరా. నీ బాబు వస్తాడా? ఈ రాజ్యం నాదిరా, నాదిగా ఉంది. విశ్వాస వచ్చాడు, అటవీ వీరుడు వచ్చాడు, ఒకడికే కొత్త వ్యాంప్రాజంగిల్లో దుకాడు. మృగల రాజు వేషంలో మానవుడు వచ్చాడు, ఫారెస్ట్ ఆఫీసర్ విశ్వాస వచ్చాడు. చెట్ల సాక్షిగా ప్రమాణం చేశాడు, పాపం చేసి నొట్టి అడవి తీరకు చెప్పాడు. వేటగాళ్ళ భయంకర కళ రాయితే విశ్వాసడు వేశాడంటే భూకంపమే. విశ్వాస వచ్చాడు, విలయం గర్జించాడు. ఇల్లు జస్టిస్ వర్షం కురిసింది, సింహం కంటి చూపు ఆ క్రైమింగ్ గమనిస్తుంది. సీసీఎం కాదు ఇది నేచర్ సెన్సారు, వైలెంట్ లైఫ్ లో జస్టిస్ ఫుల్ చార్జీరా. విశ్వాస ర్యాంప్ అంటే పవర్ సర్చిరా, ఒకడికే కొత్త ర్యాంప్ అడవిలో యంత్రంలా. ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు, వీరుడు వచ్చాడు, ఫారెస్ట్ ఆఫీసర్ విశ్వాస వచ్చాడు. విశ్వాస వచ్చాడు, విశ్వాస వచ్చాడు, విశ్వాస వచ్చాడు. చూడు 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 నా కొడుకు, చూడు చూడు ఏం కనిపిస్తుంది నా కళలో, ఏం కనిపిస్తుంది నా కళలో, చూడు చూడు చూడు. ఒకడికే కొత్త ర్యాంప్రా వీరుడు వచ్చాడు, ఫారెస్ట్ ఆఫీసర్ విశ్వాస పేరు వినగానే మొత్తం అడవి సైలెంట్ అయ్యిందిరా. విశ్వాస వచ్చాడు, విశ్వాస వచ్చాడు, విశ్వాస వచ్చాడు, విశ్వాస వచ్చాడు, విశ్వాస వచ్చాడు. నిజం తెలుసుకున్నాను. ఆ ఈశ్వర్ ప్రతాప్ని చీల్చి చెండాడాను నాన్న. మీ సొంత కొడుకు నాన్న. సరిగ్గా అడవిని రక్షించి కాపాడు. అందరూ కూడా స్మగ్లింగ్ చేసి అన్ని పట్టుకుపోతున్నారు. నేను కాపాడాను ఆల్రెడీ. గంధపు చెక్కలు అన్ని ఆ గంధపు చెక్కలు, ఆ ఏనుగు దంతాలు ఎవరో తీసింది కాదు, ఈశ్వర్ ప్రతాప్. ఆ ఈశ్వర్ ప్రతాప్ని బంధించాను నాన్న. ఇన్నాళ్ళు నాకు సొంత తండ్రి మీరని నాకు తెలియదు, కానీ ఈరోజు ఆ నిజం తెలిసింది. సరే నాన్న, మన ఇద్దరం ఇక్కడి నుంచి కలిసే ఉందాం, అడవిలో మనం పోరాటం చేద్దాం. అడవి మాతకి జై, అడవి మాతకి. అడవిని ధ్వంసం చేస్తున్నాం అనుకున్నాను వాడికి ఈ శిక్ష.